ఏషియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ క్యూస్ వల్ల ఇండియన్ ఎక్విటీ ఇండిసీస్ కూడా ఇవాళ స్ట్రాంగ్ నోట్ మీద మొదలయ్యాయి. అండ్ ఎలా రోజు ప్రోగ్రెస్ అయిందో అలాగా గెయిన్స్ కూడా ఎక్స్టెండ్ చేసింది త్రూ ద డే. సెన్సెక్స్ ఏమో 72,000 మైల్ స్టోన్ అండ్ నిఫ్టీ ఏమో 21,750 మైల్ స్టోన్ క్రాస్ చేసింది. అండ్ డేస్ హై పక్క రెండు ఇండిసీస్ ఇవాళ క్లోజ్ అయ్యాయి. ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ ఇన్ఫాక్ట్ ప్రీవియస్ సెషన్ లో వచ్చిన లాసెస్ కూడా ఇవాళ ఇరేజ్ చేసి బడ్జెట్ వారం సాలిడ్ నోట్ మీద మొదలెట్టింది. నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా 2% గెయిన్ అయ్యాయి. బాయింగ్ మేము చూసాం అక్రాస్ సెక్టర్స్ అండ్ అక్రాస్ హెవీ వెయిట్స్ లోని. బిగ్గెస్ట్ గెయినర్స్ నిఫ్టీలో ఇవాళ ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్ ఇవన్నీ ఉండేవి. వేరాజ్ లూజర్స్ లిస్ట్ లో మేము చూసాం సిప్లా, ఐటీసీ, ఎల్టీఐ, మైంట్రీ, బజాజ్ ఆటో అండ్ ఇన్ఫోసిస్ ని. సెక్టర్స్ లోనేమో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 5% లాభాలతో క్లోజ్ అయింది. పవర్ ఇండెక్స్ 3% గెయిన్స్ లాగిన్ చేసింది. క్యాపిటల్ గుడ్స్ ఇండెక్స్ కూడా 2% పై క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్, బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% లాభాలతో ఇవాళ క్లోజ్ అయింది. సో బ్రాడ్ బేస్డ్ బాయింగ్ చూసాం ఇవాళ మేము ఇండెక్స్ లో. అండ్ లాస్ట్ సెషన్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. అండ్ లాస్ట్ సెషన్ లాసెస్ కూడా మేము ఇరేజ్ చేసాం ఇవాళ.